వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం మా ప్రతినిధి చరణ్ చెన్నై నుంచి లైవ్లో ఉన్నారు. ఒకసారి అక్కడ చూస్తే చాలా భారీగా విజయ్ టీవీకే పార్టీ భారీగా దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 100 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరోవైపు అన్నాడీఎంకే కూడా డిఎంకేని దాటి ముందుకెళ్తోంది. 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. డిఎంకే కేవలం 50 స్థానాల వరకే పరిమితమైంది ప్రస్తుతానికి. డిఎంకే కార్యాలయంలో కూడా చాలా తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహ కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి టెంట్స్, కుర్చీలు ఇటువంటివన్నీ కూడా వీళ్ళంతవరకు వాటిని తొలగించడానికి, తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి చెన్నైలో పరిస్థితి ఎలా ఉంది, టీవీకే దూసుకెళ్ళడానికి గురించి ఏమంటున్నారు, అక్కడ ఆ పరిస్థితితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరణ్, ఎట్లా ఉంది పరిస్థితి? టీవీకే 100 స్థానాల్లో ఆధిక్యంలో ఉందని సమాచారం తెలుస్తుంది. ఎట్లా ఉంది చెన్నైలో పరిస్థితి? ఎస్ ప్రసాద్, అయితే తమిళనాడు రాష్ట్రంలో అయితే కన్నా ఒక ఊహించని ట్విస్టులు అయితే కన్నా మనకు తెలుస్తున్నాయి. అయితే ఎన్నికల్లో డిఎంకే అత్యధిక స్థానాల్లో గెలుపొంది మరోసారి అధికారం చేపడతాము అనేటువంటి సందర్భంలోనే అయితే టీవీకే అధినేత విజయ్ అయితే కన్నా ఒక గెలుపు గుర్రంలాగా దూసుకెళ్తూ అయితే తమిళనాడు రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు అని తెలుస్తుంది. అయితే ఇప్పటికే 100 నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నటువంటి విజయ్ పార్టీ అభ్యర్థులు అయితే ఖచ్చితంగా మేము అధికారం చేపడతామనే ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే టీవీకే పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో అడ్డడుకులు ఎదుర్కొన్నటువంటి విజయ్ అయితే 100 స్థానాల్లో ముందంజలో ఉండటం అయితే తమిళనాడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఖచ్చితంగా టీవీకే అధినేత విజయ్ గెలవాలి అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు కోరుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్ల వద్దకు విజయ్ అభిమానులు కావచ్చు, అయితే డిఎంకే అభిమానులు, అన్ని పార్టీల అభిమానులు చేరుకున్నప్పటికీ కూడా అయితే అధిక ఉత్సాహంతో టీవీకే పార్టీ కార్యకర్తలు అయితే ఉన్నారని తెలుస్తుంది. అయితే ఇప్పటికే మహాబలిపురం దగ్గర విజయ్ అయితే ఒక రిసార్ట్ని బుక్ చేశారు. ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలుపొందుతారో వాళ్ళందరూ అక్కడి నుంచి నేరుగా కౌంటింగ్ సెంటర్ నుంచి నేరుగా మహాబలిపురం దగ్గర ఉన్నటువంటి ఒక ప్రైవేట్ రిసార్ట్కి చేరుకోవాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. అక్కడే విజయ్ అందరితో మాట్లాడి ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారనే విషయం అయితే తెలియాల్సింది. మరోవైపు తమిళనాడు రాజకీయాల్లో మరో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే త్రిష ఒక ప్రత్యేక హీరోలకు పోయించింది. అయితే డైరెక్ట్గా టీవీకే పార్టీకి సపోర్ట్ చేస్తూ వచ్చింది. అయితే విజయ్కి అభిమానంగా ఉంటూ అయితే టీవీకే పార్టీని సపోర్ట్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో అయితే సోషల్ మీడియా ద్వారా కూడా తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తూ వచ్చింది. అదేవిధంగా ఇవాళ త్రిష పుట్టినరోజు కావడం, అదేవిధంగా ఇవాళ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం, అక్కడ విజయ్ పార్టీ గెలవాలని చెప్పి ప్రత్యేకంగా మొక్కులు స్వామివారికి ముడుపులు తీసుకున్నటువంటి విషయం అయితే తన అభిమానులు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా త్రిష పూజలు కూడా ఫలించాయి అని చెప్పి తమిళనాడులో ఉన్నటువంటి టీవీకే పార్టీ కార్యకర్తలు కావచ్చు, విజయ్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే 100 స్థానాల్లో టీవీకే పార్టీ ముందంజలో ఉండడం, ఏదైతే సర్వేలకు భిన్నంగా అయితే కొన్ని సర్వేలు మాత్రమే టీవీకే పార్టీకి అయితే స్వీప్ చేయబోతుంది, అధికారం చేయబడుతుంది. కనీసం 120 నుంచి 130, 140 స్థానాల వరకు టీవీకి స్థానాలు గెలుపొంది అధికారం చేయబడుతుంది, విజయ్ సీఎం అవుతారు అని చెప్పినప్పటికీ కూడా అయితే ప్రధానంగా సర్వే ఇచ్చినటువంటి సంస్థలు అయితే కన్నా డిఎంకేకి మద్దతుగా నిలిచాయి. డిఎంకే పార్టీ మరోసారి అధికారం చేపడుతుందని చెప్పినప్పటికీ అయితే ఇవాళ అయితే ఫలితాలు చూస్తున్నట్లయితే కన్నా అయితే ఇప్పటికే 11 గంటల సమయానికి అయితే ఎన్ని సీట్లు మెజారిటీలో ఉంటాయి, అప్పటికే గెలుపు ఓటంలో స్పష్టంగా తెలుస్తుందని ఇక్కడైతే కన్నా అభిమానులు అయితే తెలుపుతున్నారు. తాజా అప్డేట్స్ కోసం మళ్ళీ మీ దగ్గరికి వస్తాం.